Hi viewers, my name is Suryababu from Skit Computer Ramchandrapuram. ఇప్పుడు మీకు హోమ్ ట్యాబ్ యొక్క యూజ్ ఏంటో మీకు నేర్పిస్తాను. ఎక్సెల్లోని హోమ్ ట్యాబ్. ఈ హోమ్ ట్యాబ్ అనేది నంబర్ ఆఫ్ పార్ట్స్గా ఉంటుంది. ముందే చెప్పుకున్నట్టుగా ఒకసారి చెప్తున్నాను మీకు. ఆ పార్ట్స్ ఏంటంటే క్లిప్ బోర్డ్, ఫాంట్, అలైన్మెంట్, నంబర్, స్టైల్, సెల్స్, ఎడిటింగ్ అని ఇలా నంబర్ ఆఫ్ పార్ట్స్ కలిగి ఉంటుంది ఈ హోమ్లో ఉన్నటువంటి క్లిప్ బోర్డ్లో పైన కట్ అనే ఆప్షన్ ఉంది. వ్యూవర్స్, ఈ కట్ని మనం సెల్ని ఇక్కడ ఉన్నటువంటి నేము చివరికి తీసుకెళ్లాలన్నా, ఒక చోట ఉన్నటువంటి ఒక రోలో లేదా ఒక కాలంలో ఉన్నటువంటి డేటాను వేరే చోటకి మూవ్ చేయాలంటే ఈ కట్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను రామును లాస్ట్కు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. అప్పుడు కట్ అనగానే పైన రోల్ అవుతుంది చూడండి. రోల్ అయిన వెంటనే మీకు ఎక్కడ కావాలో అక్కడ ఈ సెల్ పాయింట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు పేస్ట్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. పేస్ట్ చూసారా, పైన ఉన్నటువంటి ఈ యొక్క రో ఖాళీ అయిపోయింది. ఈ రాము అనేది ఎక్కడైతే మనం మౌస్ కర్సర్ పెట్టామో అక్కడికి వచ్చాడు. ఈ విధంగా మనం చేయొచ్చు. దీనికి షార్ట్ కట్ కంట్రోల్ ఎక్స్, కీబోర్డ్లో ఉన్నటువంటి కంట్రోల్ ఎక్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. వెంటనే ఎక్కడ కావాలో యథాస్థితికి తీసుకుపోతున్నాను అక్కడ మౌస్ కర్సర్ పెట్టి కంట్రోల్ వి ప్రెస్ చేస్తే మూవ్ అవుతుంది అనమాట. కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ వి, ఇది కట్ యొక్క యూజ్. అదేవిధంగా కాపీ, ఇది చాలామందికి తెలుసు, చాలాసార్లు మీరు వినే ఉంటారు. ఉన్న డేటాకి కాపీ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డేటా మొత్తం కాపీ అయ్యి వేరే షీట్లో తీసుకెళ్లాలన్నా లేదా కింద పెట్టాలన్నా మనం కాపీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కాపీ అన్నాను, ఎక్కడో కావాలి, సో ఇక్కడ కావాలి, కర్సర్ పెట్టాను. వెంటనే మీరు పేస్ట్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ చూడండి, పైన డేటా ఉంది, కింద డేటా ఉంది. కట్లో కట్ అయిపోతుంది, అక్కడ ఉండలేదు. మనం ఎక్కడైతే పేస్ట్ చేస్తామో అక్కడికి మూవ్ అవుతుంది. కానీ కాపీ అని అలా కాదు, పైన డేటాని కాపీ చేసి కింద పేస్ట్ చేస్తుంది. దీనికి షార్ట్ కట్ కంట్రోల్ సి, కీబోర్డ్లో ఉన్నటువంటి కంట్రోల్ సి కాపీ అవుతే పేస్ట్కి కంట్రోల్ వి అనమాట. అయితే మీరు ఒకటి గమనించాలి, కంట్రోల్ వి ప్రెస్ అయిన అవసరం లేదు. మనం పేస్ట్ చేయాలంటే కీబోర్డ్లో ఉన్నటువంటి ఎంటర్ ప్రెస్ చేస్తే చాలు, పేస్ట్ అవుతుంది ఈ సందర్భంలో. కానీ మళ్ళీ ఇంకొకసారి కీబోర్డ్లో ఉన్నటువంటి ఎంటర్ ప్రెస్ చేస్తే పేస్ట్ అవ్వదు. మీరు ఇక్కడ గమనించాలి. ఒకసారి వెనక్కి వెళ్తాను, కంట్రోల్ జెడ్ అని. ఇక్కడ మనం ఏదైతే కంటెంట్ని కాపీ చేయాలనుకుంటున్నామో అప్పుడు ఇంకా లాస్ట్ టైం ఇంకా కాపీ చేయవలసిన అవసరం లేదు. ఒకసారి కాపీ చేస్తున్నాను అనుకున్నప్పుడు ఎంటర్ ప్రెస్ చేయొచ్చు. కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు కాపీ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ కంట్రోల్ వి ప్రెస్ చేయాల్సి ఉంటుంది. చూడండి, కంట్రోల్ వి కీబోర్డ్లో. మళ్ళీ ఇంకోసారి కాపీ చేస్తాను కర్సర్ పెట్టి, కంట్రోల్ వి అంటే నేను ఎన్నిసార్లు కాపీ చేసినా అక్కడ రోల్ అవ్వాలన్నమాట. ఇక్కడ రోల్ అవుతుంది చూడండి, ఇక్కడ రోల్ అవుతుంది. అది రోల్ అవుతుందని చెప్పి ఎన్నిసార్లైనా కాపీ చేయొచ్చు. కంట్రోల్ వి అంటే పేస్ట్కి షార్ట్ కట్ కంట్రోల్ వి. అది ఒకసారి ఎంటర్ కొట్టామనుకోండి వెంటనే పేస్ట్ అవుతుంది, కానీ పైన రోలింగ్ అనేది పోతుంది. ఇంకా లాస్ట్ అనమాట పేస్ట్, ఇంకా పేస్ట్ అవుతుంది. ఇలా కాపీ చేయొచ్చు అనమాట. ఇది కాపీ ఆప్షను. నెక్స్ట్ ఇక్కడ ఫార్మేట్ పెయింటర్ అంటే మనం ఇక్కడ డేటా అనేది ఎంటర్ చేసాం. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నేము, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనేవి ఇవి హెడ్డింగ్స్ స్పెషల్గా డిజైన్ చేయాలనుకున్నాం. అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని వీటిని ఇక్కడ ఉన్నటువంటి షేడింగ్, ఇక్కడ ఫాంట్లో ఉన్న ఇది ఫిల్ కలర్ అనమాట. ఈ ఫిల్ కలర్ మనం అప్లై చేసుకోవచ్చు షేడింగ్కి. ఫాంట్ బోల్డ్ చేయాలంటే బోల్డ్ చేసుకోవచ్చు, ఇటాలిక్ చేసుకోవాలంటే ఇటాలిక్ చేసుకోవచ్చు, అండర్లైన్ కావాలంటే అండర్లైన్ అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఫాంట్ కూడా స్టైల్ మార్చుకోవాలంటే ఫాంట్లోకి వెళ్ళి ఈ ఫాంట్ స్టైల్ అనేది మనం మార్చుకోవచ్చు. ఫాంట్ స్టైల్
మీరు ప్రొఫెషనల్ ఫాంటే యూజ్ చేయండి. ఇప్పుడు కూడా ఫాంట్ అనేది ఏ ఫాంట్ పడితే ఆ ఫాంట్ యూజ్ చేయకూడదు. చూడడానికి వెంటనే ప్రొఫెషనల్లా ఉండాలి. ఓకే, అది ఏరియల్ లేదా టైమ్స్ న్యూ రోమన్ అనే ఫాంట్ అయితే బాగుంటుంది. టైమ్స్ న్యూ రోమన్ ఫాంట్ కావాలనుకోండి, ఇక్కడికి వచ్చి టైమ్స్ అని కొడితే టైమ్స్ న్యూ రోమన్ ఫాంట్ వస్తుంది. టైమ్స్ అని కొడితే ఏరియల్ అనుకో, ఇక్కడికి వచ్చి ఏరియల్ అని కొడితే ఏరియల్ ఫాంట్ వస్తుంది. ఇప్పుడు ఇలా ఫాంట్ మార్చాం, వెనకాల హెడ్డింగ్ యొక్క షేడింగ్ మార్చాం, కానీ ఇంత టైం తీసుకున్నాం. అలా కాకుండా చిటికలో ఇక్కడ కింద ఉన్నటువంటి రోకి వెంటనే అప్లై అయిపోవాలనుకోండి సింపుల్గానే, అప్పుడు మీకు ఏ సెల్కైతే ఆ స్టైల్ అప్లై అయిందో ఆ స్టైల్ని సెలెక్ట్ చేసుకుని వెంటనే ఫార్మేట్ పెయింటర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఏ సెల్కైతే మీరు కావాలో ఆ డిజైనింగ్ అలా ఆ స్టైల్ సెలెక్ట్ చేయండి, వెంటనే అప్లై అయిపోతుంది. చూసారా, ఫార్మేట్ పెయింటర్. అలా నంబర్ ఆఫ్ స్టైల్స్ కష్టపడి మనం ప్రతిదానికి అప్లై చేయడం అవసరం లేదు. పైన ఒక సెల్కి లేదా ఒక రోకి ఏదైనా సరే అప్లై ఉంటే దాన్ని తీసుకుని కాపీ పేస్ట్ అంటే కంటెంట్ వస్తుంది అంతే, కానీ స్టైల్ కూడా కాపీ పేస్ట్లా ఉంది చూడండి ఒకసారి. స్టైల్ కూడా అంటే ఈ స్టైల్ కాపీ పేస్ట్లా దీనికి అప్లై అయిపోవాలంటే సింపుల్గా ఏం చేస్తాం, అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ స్టైల్ అయితే కావాలో ఆ స్టైల్ని సెలెక్ట్ చేసుకుని వెంటనే ఫార్మేట్ పెయింటర్లోకి వెళ్ళి మీకు ఏ రోకి అప్లై అవ్వాలో ఆ రోని సెలెక్ట్ చేయండి, సింపుల్గా అప్లై అయిపోతుంది. దిస్ ఈజ్ ఫార్మేట్ పెయింటర్. క్లిప్ బోర్డ్ కంప్లీటెడ్. ఇప్పుడు ఫాంట్. ఇప్పుడే విన్నారు మీరు ఫాంట్లోని. ఫాంట్ అనగానే స్టైల్స్ మార్చాను నేను. ఫాంట్ అనగానే ఈ స్టైల్స్ మార్చాలనుకుంటే ఇక్కడ నంబర్ ఆఫ్ ఫాంట్స్ ఉన్నాయి చూడండి. ప్రివ్యూ చూపిస్తుంది పక్కన స్టైల్. ఇది ఫాంట్స్ అనమాట. నెక్స్ట్ ఇది సైజు. మీకు సైజ్ ఎంత సైజు కావాలన్నా సరే ఆ సైజు పెంచుకోవచ్చు. ఆటోమేటిక్గా పెరిగినట్టు చూపిస్తుంది చూడండి. ఆటోమేటిక్గా డిఫాల్ట్ సైజ్ 11 ఉంటుందండి. ఎక్సెల్లోని డిఫాల్ట్ సైజ్ 11 ఉంది. మీరు పెంచుకోవచ్చు. డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా సైజ్ వేసేసుకోవచ్చు. మీరు ఇలా వేసుకోవచ్చు. లేదు సైజ్ పెంచాలి తగ్గించాలంటే కనుక ఇక్కడ క్యాపిటల్ ఏ పైన బటన్ ఉంచుకోండి. క్యాపిటల్ ఏ దాన్ని ప్రెస్ చేస్తే సైజు 1/1 అంటే పీటీలో అంటే పాయింట్ వైజ్ తగ్గడం పెరగడం జరుగుతుంది అనమాట. ఇది ఇంక్రీజ్ ఫాంట్, దిస్ ఈజ్ డిక్రీజ్ ఫాంట్ అనమాట. ఫాంట్ని డిక్రీజ్ చేయాలనుకుంటే సో మీ ఫాంట్ నెక్స్ట్ ఫాంట్ కలర్ మార్చాలనుకుంటే మీకు ఇక్కడ ఏ అని కింద అండర్లైన్లో కలర్ ఉంది, రెడ్ కలర్. అంటే ఫాంట్ కలర్ మార్చుకోవడానికి ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్, ఫాంట్ కలర్. సో ఇది సెల్కి ఇందాక విన్నారు మీరు, సెల్కి బ్యాక్గ్రౌండ్ కలర్, ఫిల్ కలర్ అంటారు దీన్ని. ఓకే, ఇవన్నీ బోల్డ్ ఇటాలిక్ ఆల్రెడీ అన్నారు. ఓకే, దాని తర్వాత ఇప్పుడు దీన్ని నేను ప్రింట్అవుట్ ఇవ్వాలనుకున్నాను. చూడడానికి గళ్ళు అనగా టేబుల్ ప్రకారం వస్తుందని అనుకోవచ్చు మీరు, కానీ ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చూడండి. ప్రింట్ ప్రివ్యూ చూస్తే మనం టాప్ రోకి ఏదైతే హెడ్డింగ్ లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఫిల్ కలర్ ఫాంట్ కలర్ మార్చామో అదే వస్తుంది. వీటికి టేబుల్ అంటూ ఏది అప్లై అవ్వలేదు. కానీ టేబుల్ కావాలంటే, టేబుల్ అప్లై అవ్వాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బాటమ్ బార్డర్ అనమాట. టేబుల్ సెపరేట్గా అప్లై చేయొచ్చండి. ఇక్కడ టేబుల్ లాగా కనిపిస్తుంది కానీ టేబుల్ మాత్రం కాదు ఇది. బార్డర్ కావాలంటే కనుక ఇక్కడికి వచ్చి మీకు ఏ టైప్ ఆఫ్ బార్డర్ కావాలో మీరు అప్లై చేసుకోవచ్చు. టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి దీనికి టోటల్గా టేబుల్లా కావాలంటే ఆల్ బార్డర్స్ అప్లై చేయండి. ఇప్పుడు కూడా బార్డర్స్ అప్లై అయినట్టు ఉన్నాయి కానీ అది ప్రివ్యూలో చూపించలేదు మనకి. ఈసారి చూడండి బార్డర్స్ అప్లైని. ఇప్పుడు ఫైల్లోకి ఇక్కడికి వచ్చి ప్రింట్ ప్రివ్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇప్పుడు బార్డర్స్ అప్లైని. ఓకే, అంటే బార్డర్స్ అప్లై చేసుకోవాలండి. అలా కాదు రౌండ్గా బార్డర్ అప్లై అవ్వాలి, లోపల అవసరం లేదనుకుంటే కనుక వీటిని మళ్ళీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ
అవుట్ సైడ్ బార్డర్ అనమాట. అవుట్ సైడ్ బార్డర్ కొంచెం థిక్నెస్ కావాలంటే అవుట్ సైడ్ బార్డర్ థిక్ బాక్స్ బార్డర్ అనమాట. థిక్స్ సో అవుట్ సైడ్ బార్డర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే బార్డర్ తీయాలంటే నో బార్డర్ అనండి. అప్పుడు అవుట్ సైడ్ బార్డర్లోకి వెళ్ళండి. దాన్ని మీరు థిక్ పెంచుకోవచ్చు. ఈసారి అవుట్ సైడ్ బార్డర్ వచ్చింది. ప్రింట్ ప్రివ్యూ చూడండి. అవుట్ సైడ్ బార్డర్ వచ్చింది. ఈ విధంగా మీరు టేబుల్కి బార్డర్ అప్లై చేసుకోవచ్చు. టేబుల్కి బార్డర్ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఫాంట్ యొక్క యూజ్ ఇది. నెక్స్ట్ అలైన్మెంట్. ఇక్కడ సెల్ ఎప్పుడు చూడండి టెక్స్ట్ ఎప్పుడు కూడా లెఫ్ట్ అలైన్మెంట్లోనే ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఇండియన్స్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ ఏదైనా కానీ లెఫ్ట్ అలైన్మెంట్తో రాస్తాం. కానీ మన కొంతమంది ముస్లిం సోదరులు అరామిక్ లాంగ్వేజ్ లాంటివి రైట్ సైడ్ నుంచి మనం రాయడం జరుగుతుంది అనమాట. సో అది ఇప్పుడు కూడా లెఫ్ట్ అలైన్మెంట్. టెక్స్ట్కి ఇప్పుడు లెఫ్ట్ అలైన్మెంట్ ఉండాలి. ఈ అలైన్మెంట్ని మీరు సెంటర్ కావాలంటే సెంటర్ చేసుకోవచ్చు. అంటే సెల్కి సెంటర్. మీరు ఎప్పుడు కూడా సెల్కి సెంటర్ అవుతుంది. సెల్కి రైటు, సెల్కి లెఫ్ట్, సెల్కి రైటు, సెల్కి సెంటర్, సెల్కి లెఫ్ట్. ఓకే, ఇది అలైన్మెంటు. మనం ఈ విధంగా మనం అరేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ లెఫ్ట్ రైట్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పైన హెడ్డింగ్ పెట్టాలనుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మెర్జ్ దాంట్లో వచ్చినప్పుడు చెప్తాను. మెర్జ్ అండ్ సెంటర్ వచ్చినప్పుడు ఇప్పుడు సెల్స్ అనేది లెఫ్ట్ సెంటర్ టెక్స్ట్కి సంబంధించింది అనమాట. ఇది మీకు కనిపిస్తుంది కదా, టెక్స్ట్కి సంబంధించింది. కానీ పైన ఉన్నటువంటి అలైన్మెంట్ చూడండి. ఇక్కడ ఇప్పుడు సెల్ అనేది ఇప్పుడు నంబర్స్ ఇప్పుడు కూడా రైట్ అలైన్మెంట్లో ఉంటేనే మనకి టోటల్ లేదా యావరేజ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా అనేది రావడం జరుగుతుంది అనమాట. నంబర్స్ ఇప్పుడు కూడా రైట్ అలైన్మెంట్లో ఉంటాయి. కానీ చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఇందులో మీకు తేడా ఏం తెలుస్తలేదు. ప్రెస్ చేస్తున్నాను, ఏమి తెలుస్తలేదు. చూడండి, తెలుస్తుందా? తేడా తెలియడం లేదు. అంటే సెల్ సైజు పెరుగున్నప్పుడు అనగా ఇక్కడ రాము అన్నాను. ఇక్కడ రాము అలా కాకుండా వీర వెంకట సత్యనారాయణ, సుబ్రహ్మణ్య శర్మ లాంటి పెద్ద నేమ్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు ఏమైపోద్ది? ఫర్ ఎగ్జాంపుల్ వీర వెంకట సత్యనారాయణ టైప్ చేస్తున్నాను. ఈ వీర వెంకట సత్యనారాయణ అనేది కనపడతలేదు మనకి. ఈ నేమ్ చూడాలంటే కనుక నేమ్లోకి వెళ్ళి ఇక్కడ వీర వెంకట సత్యనారాయణ చూడాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ నేమ్ మొత్తం కనిపించాలంటే ఇప్పుడు ఇక్కడ ఏ దగ్గర ప్రెస్ చేస్తే ప్లస్ అనే పాయింట్ వస్తుంది. అక్కడికి వచ్చి డబల్ క్లిక్ చేయొచ్చు, లేదా మీరు ఇలా జరుపుకోవచ్చు. డబల్ క్లిక్ చేశారంటే కరెక్ట్గా నేమ్కి తగ్గట్టుగా సెట్ చేస్తుంది. ఇక్కడ అదేవిధంగా 2 యొక్క హైటు దీన్ని కూడా పెంచుకోవచ్చు. అంటే సెల్లకి ఇలా సెల్ల సైజు పెరిగిపోయి ఉంటే అలాంటప్పుడు ఇలాంటి అలైన్మెంట్స్ అప్లై అవుతాయి. ఈసారి చూడండి, అప్లై అవుతుంది. అప్లై అయిందా? ఇందాక అప్లై అవ్వలేదు డిఫాల్ట్గా ఉన్నప్పుడు. చూడండి, ఇది టాపు, బాటమ్, ఇది మిడిల్, ఇది టాపు, ఇది బాటమ్. అర్థమైనా? మరి ఇది సెల్కి సెంటర్, లెఫ్ట్, రైట్, ఇది అలైన్మెంట్స్. సో ఇలాగా సెల్ యొక్క సైజు పెరిగినప్పుడు మనకి ఇవన్నీ మనం అప్లై అవుతాయి. కానీ ఎప్పుడు అప్లై అవుతాయి అనేది ఒకసారి చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ వీర వెంకట సత్యనారాయణ అనేది ఇంత పెద్ద నేమ్ వచ్చేసింది. ఒకసారి వీర వెంకట సత్యనారాయణ అనేది ఇంత పెద్ద నేమ్ వచ్చేసింది. ఇప్పుడు వీర వెంకట సత్యనారాయణ అనేది ఈ విడుతులో, అనగా ఈ విడుతులో నాకు నేమ్ మొత్తం కనిపించాలి. ఈ సైజు పెరగడం వల్ల ఏమవుతుందంటే అన్నీ పెరిగిపోతున్నాయి. అలా పెరగకూడదు. కేవలం ఈ సెల్లో మాత్రమే, 2 సెల్లో మాత్రమే వీర వెంకట సత్యనారాయణ నేము మనకి కనిపించాలి. అలాంటప్పుడు ఇక్కడ రాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేయండి అంతే. రాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయగానే ఏమవుతుందో చూడండి. వీర వెంకట సత్యనారాయణ అనేది ఒక కాలంలో
సెట్ అయిపోయింది రాప్ టెక్స్ట్. ఇప్పుడు ఏమైంది, సెల్ సైజు మనం కావాలని పెంచక్క లేకుండా ఆటోమేటిక్గా సెల్ సైజు పెరిగింది. అప్పుడు అలైన్మెంట్స్ మీకు తేడా వస్తాయి అనుకుంటే, ఒకవేళ వీటన్నిటిని మధ్యలోకి తీసుకురావాలంటే కనుక అలాంటప్పుడు మనం వాడతాం. దీన్ని నార్మల్గా బాటమ్ తెచ్చేస్తున్నాను నేను. అలాంటప్పుడు దీన్ని వాడతాం, మిడిల్కి రావాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయింది. అలాంటప్పుడు ఈ అలైన్మెంట్ని మనం వాడుకోవచ్చు. ఓకే, అదనమాట. నెక్స్ట్ ఈ అలైన్మెంట్స్లో అనగా నేమ్, ఇక్కడ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, ఈ అలైన్మెంట్స్ని కొంచెం స్టైలిష్గా వెరైటీగా మనం ఆ నేమ్ని పెట్టాలనుకున్నాం, రొటేట్ చేయాలనుకున్నాం. అలా రొటేట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ ఏబి అని యారో పైకి ఉంది, అక్కడికి వచ్చి క్లిక్ చేయండి. ఇక్కడ యాంగిల్ అని ఉన్న చూడండి, యాంగిల్ క్లాక్ వైజ్, యాంగిల్ కౌంటర్ క్లాక్ వైజ్ అని అన్నట్టుగా ఉన్న చూడండి. ఇక్కడ చూడండి, వాటిని మీకు దేనికైతే అప్లై అవ్వాలో వాటిని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ యాంగిల్ కౌంటర్ వైజ్ అంటే క్లాక్ రివర్స్ అనమాట. క్లాక్ వైజ్ అంటే క్లాక్లో తిరుగుతుంది కదా, దానికి రివర్స్ వైజ్. ఇలా మీకు ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ అప్లై చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనకి వెర్టికల్ హెడ్డింగ్స్ అవసరం అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఇక్కడికి వచ్చి వెర్టికల్ టెక్స్ట్ అనండి. చూడండి ఈసారి, నేము, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సోషల్, సైన్స్ ఇవన్నీ కూడా వెర్టికల్గా వచ్చినాయి. సో మన ఆఫీస్ వర్క్లో కొన్ని సందర్భాల్లో ఇలాంటివి అవసరం అవుతాయి. అలాంటప్పుడు టెక్స్ట్ రాయడం చాలా కష్టం. ఎక్సెల్లో వాళ్ళు రాయొచ్చు, మిగతా ఏ సాఫ్ట్వేర్లో అయినా సరే ఇలా వెర్టికల్ రాయడం. ఒకసారి ఒక లెటర్ కొట్టిన తర్వాత ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా వెర్టికల్లో వస్తుంది. కానీ ఇక్కడ అలా టైప్ చేయలేం. కానీ ఈ ఆప్షన్ మనం అప్లై చేయాల్సి ఉంటుంది, వెర్టికల్ టెక్స్ట్ నిలువుగా కావాలనుకుంటే. ఓకే, ఇక రొటేట్ టెక్స్ట్ అప్ అంటే బాటమ్ టు టాప్ అనమాట. బాటమ్ టు టాప్ ఇవిలా కావాలంటే మనం ఇలా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక రొటేట్ టెక్స్ట్ డౌన్ అంటే టాప్ టు బాటమ్ టెక్స్ట్. ఇలా కాదండి, మీకు నార్మల్గా కావాలన్నా లేకపోతే మీ ఇష్టం వచ్చిన అలైన్మెంట్లో కావాలంటే ఫార్మేట్ సెల్ అలైన్మెంట్ అనే దాంట్లోకి వెళ్ళండి. దీన్ని Ctrl+1 కొడితే వస్తుంది. దీని షార్ట్ కట్ కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకుని 1 కొడితే వస్తుంది షార్ట్ కట్. సో ఇది నార్మల్గా రావాలంటే ఇక్కడ టెక్స్ట్ అని ఉంది, రెడ్ పాయింట్ ఉంది చూడండి, ఇక్కడ రెడ్ సింబల్ ఉంది. దీన్ని పట్టుకుని మీరు అలా ఈ మౌస్ని ఎక్కడ పెడతారో అక్కడ సెర్చ్ చేస్తే నార్మల్గా వచ్చేస్తుంది. మీకు కావాల్సిన అలైన్మెంట్లో కావాలనుకుంటే ఇక్కడ ఫార్మేట్ సెల్ అలైన్మెంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఏ యాంగిల్లో కావాలన్నా సరే ఆ యాంగిల్లో ఆ టెక్స్ట్ అలైన్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం అలైన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది డిక్రీజ్ ఇండెంట్. ఇంక్రీజ్ ఇండెంట్. ఇప్పుడు ఈ నేమ్కి ఎక్కువ ఉన్నది కదా, ఆ ఇండెంట్ని పెంచుకోవాలనుకుంటే అంటే ఆటోమేటిక్గా రో యొక్క హైట్ పెరుగుతుంది. రో యొక్క హైట్ తగ్గించాలంటే డిక్రీజ్ ఇండెంట్, ఇంక్రీజ్ ఇండెంట్. ది ఇండెంట్ అనేది అనగా వీర వెంకట సత్యనారాయణ ఇండెంట్ అనేది ఇక్కడికి ఎనఫ్. కానీ ఇంకా పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. సో ఇలా ఈ ఇండెంట్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఇదనమాట. ఇంకా రాప్ టెక్స్ట్ మీకు ముందే చెప్పాను, ఇదే దీన్ని రాప్ టెక్స్ట్ అంటారు. రాప్ టెక్స్ట్ తీసేస్తే అలా ఇదంతా వీర వెంకట సత్యనారాయణ అంతా కూడా ఒక సెల్లో సరిపోదు, పైన మనం చూసుకోవాల్సి ఉంటుంది. అది ఒకే సెల్లో కావాలంటే రాప్ టెక్స్ట్లోకి వెళ్తాం. ఇక మెర్జెంట్ సెంటర్. ఇక మెర్జెంట్ సెంటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేము, తెలుగు, ఇంగ్లీష్ అని పట్టేస్తుంది. పైన టాప్ రోలో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేస్తుంది టేబుల్. పైన హెడ్డింగ్ పెట్టుకోవాలనుకున్నాం, ఇక్కడ హెడ్డింగ్ పెట్టాలనుకున్నాం, సెల్ అంటూ ఎక్స్ట్రా ఖాళీ లేదు. ఇప్పుడు టేబుల్ మొత్తం ఏ విధంగా మూవ్ చేస్తున్నానో చూడండి ఒకసారి. సెలెక్ట్ చేయండి, ఇలా టేబుల్ మొత్తం సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన వెంటనే ఈ బార్డర్కి రండి. ఈ బార్డర్ రాగానే ఇలా 4 యాంగిల్స్ వస్తాయి, అప్, డౌన్, లెఫ్ట్, రైట్. ఇలా వచ్చిన తర్వాత పట్టుకుని వదలకుండా మీకు ఎక్కడ కావాలో ఆ టేబుల్ అక్కడ మూవ్ చేసుకోవచ్చు. ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు.
కానీ ఒక సెల్ కావాలి కదా, పైన ఒక రో కావాలి. సో ఒక రో వదిలేసాను, మూవ్ అయిపోయింది చూడండి మొత్తం. ఇక్కడ హెడ్డింగ్ పెట్టాలనుకున్నాను, ఏమని హెడ్డింగ్ పెట్టాలనుకున్నాను, 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ లేదా రామచంద్రపురం. చూడండి 10th క్లాస్ రామచంద్రపురం. క్లాస్ మార్క్స్ రామచంద్రపురం. చూడండి వ్యూవర్స్, ఇక్కడ 10th క్లాస్ మార్క్స్ రామచంద్రపురం అనేది ఇక్కడ 1 2 3 4 సెల్స్ని మనం ఇది ఆక్యుపై చేస్తుంది. సో ఇప్పుడు మరి ఇందులో ఉన్నటువంటి డేటా ఉంటే కనిపించదు, మీకు తెలుసు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దీన్ని మనం చూడాల్సి అంటే మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫార్మా బార్లోకి వెళ్ళి చూడాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం ఇక్కడే చూపించాలనుకుంటే ఇక్కడ రాప్ టెక్స్ట్ అప్లై చేయొచ్చు అని చెప్పాను మీకు. కానీ అలా కాకుండా ఇప్పుడు రాప్ టెక్స్ట్ అప్లై చేయకుండా సెంట్రల్ ఎలిమెంట్లో మొత్తం అంటే నేను డిలీట్ చేస్తున్నాను 54ని, మొత్తం ఇదంతా కూడా ఒకే సెల్ అయిపోవాలి, సింగిల్ సెల్ అయిపోవాలి. అలాంటప్పుడు ఇక్కడ 4 సెల్స్ని సింగిల్ సెల్ చేయడానికి ఇక్కడ మెర్జ్ అండ్ సెంటర్ అనే ఆప్షన్ ఉంది. దీన్ని ఒకసారి క్లిక్ చేసి సెలెక్ట్ చేసినారు అంతే, చూడండి సింగిల్ సెల్ అయిపోయింది. అదే రాప్ టెక్స్ట్ అయితే ఇలా వీర వెంకట సత్యనారాయణలా కిందకు వచ్చేస్తుంది, చూడడానికి అందంగా ఉండదు, బాగోదు, నీట్గా ఉండదు. సో ఈ విధంగా మెర్జ్ అండ్ సెంటర్ అనే ఆప్షన్ని మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నంబర్స్ అని ఉంది. నంబర్ అంటే నంబర్స్కి ఉన్నటువంటి ప్రాపర్టీస్. ఇప్పుడు నంబర్స్కి డెసిమల్స్ కావాలనుకోండి, మనకి డెసిమల్స్ అంటే డెసిమల్స్ ఏంటి, రూపాయలు రాసినప్పుడు 0.00 పెడతాం. అలా మనం అయితే 2 డెసిమల్స్ పెడతాం, కొన్ని సందర్భాలను బట్టి ఇంకా ఎక్కువ డెసిమల్స్ పెరగచ్చు. ఆ డెసిమల్స్ని పెంచాలంటే కనుక ఇక్కడ చూడండి, క్లిక్ చేయండి. డెసిమల్స్ డిఫాల్ట్గా చాలా ఇంచుమించు 5 zeros వచ్చినాయి డిఫాల్ట్గా. సో మనం తగ్గించాలంటే అదిగో పెంచాలంటే మళ్ళీ డెసిమల్స్ పెంచుకోవాలంటే తగ్గించుకోవాలంటే దీన్ని ప్రెస్ అయితే సరిపోద్ది. ప్రతిదానికి పాయింట్ పెట్టి 00 మనం రాయన అవసరం లేదు, ఇది అప్లై అయిపోద్ది. అదేవిధంగా ₹1 రాయాలంటే ఈరోజు రూపాయలని రాయాలంటే మనం RS అని రాసి మనం ₹1 రాస్తాం. కానీ ఈ రూపాయలకి సింబల్ మన ఇండియా తయారు చేసిన లోగోని, ప్రతి దేశానికి ఒక లోగో ఉంది. ఉదాహరణకి అమెరికన్ డాలర్ని Shift+4 కీబోర్డ్లో Shift+4 కొడితే ఆ సింబల్ వస్తుంది, అమెరికన్ డాలర్ అంటారు అనమాట, అమెరికన్ డాలర్. ఇలా ప్రతి దానికి కూడా ప్రతి నంబర్ కూడా ఆ డాలర్స్లో కరెన్సీలో మార్చాలంటే చాలా కష్టం. ప్రతిదానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ మార్క్స్ కింద మీరు చూడొద్దు, ఒక అమౌంట్ కింద చూడండి. ఇక్కడ ఇలా పెట్టాలంటే చాలా కష్టం, చాలా ఇబ్బంది అయిపోద్ది. అలాంటప్పుడు ఆటోమేటిక్గా వీటికి మనకి డాలర్ సింబల్ అప్లై అవ్వాలంటే ఇక్కడ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా డాలర్ సింబల్ అప్లై అయిపోతుంది. ఓకే, పర్సంటేజ్ కావాలంటే ఒకసారి పర్సంటేజ్ అవసరం అవుతూ ఉంటుంది మనకి, పర్సంటేజ్ ప్లస్ డెసిమల్స్ కావాలంటే. సో పర్సంటేజ్ వచ్చింది, పర్సంటేజ్ రిమూవ్ చేస్తున్నాను. ఓకే, పర్సంటేజ్ అప్లై చేసిన తర్వాత అప్లై అయింది. ఒకసారి అప్లై అయిన తర్వాత మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే పోలేనప్పుడు మీరు ఏం చేయాలంటే దాన్ని రిమూవ్ చేయాలంటే జనరల్కి వచ్చేయండి, జనరల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు అప్లై అయిన సింబల్ ప్రతిదీ కూడా రావాలంటే ఈ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి సింబల్స్, అనేక రకాల సింబల్స్, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ క్లిక్ చేస్తే ఈ సింబల్స్ వస్తాయి. మీకు ఇక్కడ ఉన్నటువంటి సింబల్స్ ఉన్నాయి చూసారా. మనకు రూపాయి సింబల్ రావాలంటే కనుక గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని మనం దీంట్లో ఆ రూపాయి సింబల్ పెట్టుకోవచ్చు. అంటే మొన్న వచ్చింది కాబట్టి లేకపోతే యునైటెడ్ కింగ్డమ్ యొక్క రూపాయలని ఎలా చూసిస్తారో ఆటోమేటిక్గా వచ్చింది చూడండి. అదేవిధంగా
చైనీస్ పిఆర్సీని ఎలా చూసిస్తారు, ఇవి అప్లై అవుతాయి అన్నమాట. మనకు అవసరం లేదనుకుంటే అకౌంటింగ్ జనరల్కి వచ్చేసండి. ఓకే, ఈ విధంగా ఈ నంబర్ని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కండిషనల్ ఫార్మెటింగ్. కండిషనల్ ఫార్మెటింగ్ అంటే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత హైలైట్ సెల్స్ రోస్ అని ఉంది. ఇక్కడికి వచ్చి గ్రేటర్ దాన్ అనిలోకి వెళ్ళండి. అంటే ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ మార్కులో ఇక్కడ ఉన్నటువంటి మార్క్స్లోని గ్రేటర్ దాన్ అని ఉన్నది. ఇక్కడ మార్క్స్ వేసి ఉదాహరణకి 60 దాటి వచ్చిన వాళ్ళు ఎవరు, సో హైలైట్ చేస్తుంది చూడండి. 90 దాటి వచ్చిన వాళ్ళు ఎవరు, 6 మెంబర్స్. 95 వచ్చిన వాళ్ళు ఎవరు, 95 అబవ్ వచ్చిన వాళ్ళు 6 మెంబర్సే. సో 98 వచ్చిన వాళ్ళు ఎవరు, ఇంకెవరో లేరు. ఇలా గ్రేటర్ దాన్ 90 అబవ్ వచ్చిన వాళ్ళందరినీ హైలైట్ చేస్తుంది. ఇక్కడ చూసారా, హైలైట్ చేస్తుంది. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా రెడ్ కలర్ అప్లై అవుతుంది. ఆ రెడ్ కలర్. ఈ ఫార్మేట్ సెల్స్ లెస్ దాన్, ఇప్పుడు 70 బిలో వచ్చిన వాళ్ళు ఎవరో వీళ్ళు చూడండి. 60 బిలో వచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళు. 90 బిలో వచ్చిన వాళ్ళు ఎవరో వీళ్ళు. ఈజీగా ఎవరికైనా జాబ్స్ ఇవ్వాలన్నా సరే ఒక ఆఫీసులో వాళ్ళకు వచ్చిన మార్క్స్ ఆధారంగా మనం చూడాలంటే కనుక ఈ విధంగా మనం చూడొచ్చు. ఇది లెస్ దాన్. ఇంకా బిట్వీన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 85 నుంచి 95కి వచ్చిన వాళ్ళకి నేను జాబ్స్ ఇస్తాను అని కండిషన్ ఉందనుకోండి. ఇప్పుడు 85, 95 ఉన్న వాళ్ళు వీళ్ళని సెలెక్ట్ చేయొచ్చు ఇంటర్వ్యూలో. ఈ విధంగానే కేటాయిస్తారు ఇంటర్వ్యూలో, అర్థమైందా? ఇక 90 నుంచి 95 వచ్చిన వాళ్ళు, 90 నుంచి 95 లేదా 100 వేస్తున్నాను. 90 నుంచి 100 వచ్చిన వాళ్ళు ఈ విధంగా హైలైట్ అవుతుంది అనమాట. ఇక్కడ అన్ని 96లో వేస్తాం మనం. ఓకే, ఈ విధంగా కండిషనల్ ఫార్మేటింగ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. వ్యూవర్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.